మూడు భాగాలుగా ధర్మశాస్త్రాన్ని అంటే మొత్తం 39 పుస్తకాలు కూడా 39 పుస్తకాలని పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ని 39 పుస్తకాలు విభజించారు. అయితే ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు వారు 3 భాగాలుగా విభజించాడు. ఒకటి ధర్మశాస్త్రము, అది మోషే ధర్మశాస్త్రము అని రాశాడు 5 పుస్తకాలు. తర్వాత కీర్తనలు అని చెప్పాడు, అది 1 పుస్తకము. తర్వాత ప్రవక్తల గ్రంథములు అని చెప్పాడు. టోటల్గా 33, 34, 39 మొత్తం టోటల్ 39 పుస్తకాలు. ఈ మాట మనకు లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనంలో రాయబడి ఉంటుంది. మోషే ధర్మశాస్త్రం అని, తర్వాత కీర్తనలు అని, ప్రవక్తల గ్రంథములు అని రాయబడి ఉంటుంది. 3 విభాగాలుగా దాన్ని విభజించినట్లుగా మనం చూసాం. ఇకపోతే ఈ 39 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఐగుప్తులో నుంచి కనాను దేశానికి బయలుదేరిన 12 గోత్రాలైన ఇశ్రాయేలీయులు మాత్రమే. వీళ్ళు మాత్రమే ఐగుప్తులో నుండి 12 గోత్రాలు అరణ్యంలో 40 సంవత్సరాల పాటు వారు ప్రయాణం చేసి ఈ కనాను దేశానికి వెళ్ళిన ఈ దేశంలో నివసిస్తున్న వారు మాత్రమే ఈ 39 పుస్తకాలు. పాత నిబంధన గ్రంథము కేవలం 12 గోత్రాలైన ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడింది. ఇక ఇశ్రాయేల్ దేశానికి చుట్టుపక్కల 4 వైపులు ఉన్న వారికి, అన్య జనాంగానికి, అసలు ఈ ధర్మశాస్త్రానికి అన్యులకి ఏ సంబంధం లేదు, అది అన్యులకి ఇవ్వబడలేదు అనే మాట కూడా మనము చూసాం. అంటే అన్య జనాంగానికి ధర్మశాస్త్రము పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి లేవు, అవి కావు, వాళ్ళకి ఇవ్వబడలేదు. కేవలం 12 గోత్రాలకు మాత్రమే 39 పుస్తకాలు అని చూసాం. చూసిన తర్వాత వాళ్ళకి ఒక దేవాలయం కూడా ఇవ్వడము, ఆ దేవాలయము ఇలా ఉంటుంది. ఇదంతా ఆవరణము, ఇది పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇది ఈ 12 గోత్రాల వారు ఎవరైతే నివసిస్తున్న దేశంలో ఈ దేశం, ఆ దేశంలో యెరూషలేము అనే ఒక ప్రాంతంలో ఈ దేవాలయం కట్టబడింది. ఈ దేవాలయమునకు ఈ 12 గోత్రాల ఇశ్రాయేలీయులు సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా ఈ దేవాలయానికి పురుషులు రావాలి. స్త్రీలు రావచ్చు, పురుషులు అనే మాట రాబడింది ఇక్కడ. ఇంపార్టెంట్, పురుషులకు ఇంపార్టెంట్ ఇస్తుంది. కనుక ప్రతి 3 పండుగలకి, సంవత్సరంలో 3 పండుగలు వస్తాయి. ఆ 3 పండుగలకి ఈ 12 గోత్రాల్లో ఉన్నవారు ఈ యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చి ఆరాధన చేసే తీరాలి. ఆ 3 పండుగలు ఏమిటి అని అంటే, ఒకటి పస్కా, 2 పెంతెకోస్తా, 3 గుడారముల పండుగ. ఈ 3 పండుగలకు రావాల్సిందే. ఈ 3 పండుగలకు ఇక్కడికి హాజరు కావాల్సిందే. ఈ రెఫరెన్స్ నేను చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి.
ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము. పదహారవ వచనం. డోర్ తీసే ఓపెన్ చేసి పూర్తిగా ఓపెన్ చేసి దానికి ఏదైనా అడ్డం పెట్టు, పోతాను బయటకు. రైట్, ఇది కూడా పెట్టినా ఈ పక్క 2 తలలు ఆడ పెట్టేసి. వెరీ గుడ్. 16వ అధ్యాయము 16వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము. అదిగో ఏటికి అంటే సంవత్సరానికి, ఏటేటా అంటాం కదా మనము. సంవత్సరానికి 3 మారులు అనగా అదిగో పొంగని రొట్టెల పండగలోను అంటే పస్కా పండగలోను, వారాల పండగ అంటే పెంతకోస్త పండగలోను, పర్ణశాల పండగ అంటే గుడారాల పండగలోను, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధి కనబడవలేను. సంవత్సరానికి ఒకసారి పెన్నోబులం తేరు జరిగితే ఆ పెన్నోబులం తేరుకి ఏ రకంగా అనేక చోట్ల నుంచి వస్తారో, ఇక్కడ సంవత్సరానికి 3 సార్లు ఈ పండగకు రావాలి. 3 సార్లు రావాలండి ఇక్కడ. 3 సార్లు. పెంతకోస్త పండగ, పస్కా పండగ ఎప్పుడు జరుగుతుంది? మొదటి నెల 14వ దినం పస్కా. పెంతకోస్త పండగ 3వ నెల 6. పర్ణశాల లేదా గుడారాల పండగ గుడారముల పండగ 7వ నెల 17. ఇలా ఇవి పండగలకు ఖచ్చితంగా వారు హాజరవ్వాల్సిందే. అంటే ఒక్కొక్క పండుగకు దాదాపులుగా 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఉండడం ఎక్కువ లేదు. ఈ 3 పండుగలకు వారు అక్కడికి పోయి వెళ్ళాల్సిందే. ఒకవేళ ధర్మశాస్త్రము, పాత నిబంధన గ్రంథము పాటించాలి అని అంటే నేడున్న క్రైస్తవులు కూడా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ధర్మశాస్త్రం 39 పుస్తకాలు ఈ రోజున్న క్రైస్తవులు కూడా పాటించాలి అంటే మనమందరూ కూడా ఈ 3 పండుగలకి వెళ్ళాలి. నేనైతే ఇప్పటికి 20 సంవత్సరాలు పైబడింది కానీ సేవ చేయబడి నేను ఎప్పుడు పోలే. అంటే మీరు కూడా పోలే కనుక మనకు సంబంధించి కాదన్నమాట ఇది. ఈ దేవాలయానికి వెళ్ళడము కేవలం ఇశ్రాయేలుకి 39 పుస్తకాలు ఇవ్వబడిన ఇశ్రాయేలు వారికి మాత్రమే, ఆ దేశంలో ఉన్న ఆ ఇశ్రాయేలుకు మాత్రమే అది. వారే సున్నతి చేసుకోవాలి. మీరు ఎవరు సున్నతి చేసుకోలేరు, మనం ఎవరు సున్నతి చేసుకోలేరు. వారే ఏది తినాలో ఏది తినకూడదో ఆహారము వాళ్ళు మాత్రమే. వారు ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో కలిసి ఉండాలి వాళ్ళు మాత్రమే. కనుక ఇశ్రాయేలుకి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. ఆ చట్టమే పాత నిబంధన ధర్మశాస్త్రము. అది వారికి ఇచ్చిన చట్టం, కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే చట్టం. అది ఇజ్రాయేలుకి ఇవ్వబడిన ధర్మశాస్త్రం, చట్టం, లా. ఇకపోతే మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికకు వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. చదువు సోదరా. కొందరికి కావాల్సిన మట్టితో మీ యొద్ద నుండి నేను సిఫారసు పత్రికలు పంపుతున్నా. మా హృదయాల మీద రాయబడింది మనుషులందరూ తెచ్చుకుంటూ చదువుకుంటున్న మా పత్రికలు వివేకారా
రాత పలక మీద కానీ శిలతో కానీ రాయబడక మెత్తని హృదయములు అన్న పలక మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికలపై ఉన్నామని మీరు తెలియపరచబడుతున్నారు. అది రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మచేత మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మా కెట్టి నమ్మకం కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుని వలన కలిగి ఉన్నది. 6 ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులకుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేయును. మరణకరమకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకు మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదై నన్ను ఇశ్రాయేలు అతని ముఖం తేరి చూడలేకపోయి ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును అని రాయబడింది. చూడండి, ఇక్కడ 2వ వచనం నుంచి మనం చూస్తే మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచు మా పత్రికలు మీరుగారా అన్నాడు. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో. పాత నిబంధనలు మనం గమనిస్తే మొట్టమొదటిగా ఆజ్ఞలు ఏమిటి మీద రాశాడు ఆయన? రాతి పలకల మీద రాశాడు. అవునా? ఒకదాని మీద 4, ఒకదాని మీద 6 అని కొందరంటారు, ఒకదాని మీద 5, ఒకదాని మీద 5 అని మరి కొందరంటారు. సరే, ఏదేమైనా వదిలేండి, అలా వేసాం. ఈ 10 ఆజ్ఞలు రాశాడు. ఈ 10 ఆజ్ఞలు మనకు నిర్గమాకాండము 20వ అధ్యాయంలో 1 నుంచి లాస్ట్ వచ్చుకొని అనుకుంటున్నాయి. తిరిగి మళ్ళీ ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో కూడా అవే ఆజ్ఞలు రిపీట్ అవుతాయి 1 నుంచి. అయితే ఈ 10 ఆజ్ఞల్లో ఏమిటి మీద రాశాడు అంటే రాతి మీద రాశాడు. రాతి మీద 10 ఆజ్ఞలు రాతి మీద రాశాడు. మిగిలిన ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు వారు సిరాతో పేపర్స్ మీద రాశారు, చర్మము కాగితాల మీద రాశారు. పేపర్లు అనుకోండి, పేపర్స్ సిరాతో రాశారు. సిరాతో చూడండి, ఇది పాత నిబంధన యొక్క విధానం. అది మనకు అక్కడ చెప్పబడుతుంది కొత్త నిబంధనలో. సరే, ఇక్కడ మనం చూస్తే ఒకసారి నిర్గమాకాండం 20వ అధ్యాయంలోకి వెళ్ళిపోయి మొదటి వచ్చి చదువుతాం. ఎందుకంటే క్లుప్తంగా మనం పాత నిబంధన గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కనుక. ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే చేస్తున్నాం. కాలేజ్ భాషలో ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే అంటారు దాన్ని, లేదా తెలుగులో అవలోకనం అని అంటారు. పాత నిబంధన యొక్క అవలోకనం. 20వ అధ్యాయము నిర్గమాకాండం తీసారా? సరే, మీరు చూడండి, మొదటి మాట చదవండి. మొదటి వచనము, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీరు కానీ ముందు దేని రూపం లేక విగ్రహం నీవు చేసుకోకూడదు. వాటికి సాగపడకూడదు, వాటిని పొందుకోకూడదు. ఏదైనా దేవుడైనా యెహోవాకు నేను రోషము గల దేవుడను. ఇప్పుడు ఇవన్నీ ఆజ్ఞలు రాస్తున్నాడు కదా. ఆజ్ఞలు స్టార్ట్ అవుతున్నాయా లేదా? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనేది మొదటి ఆజ్ఞ. అదే మొదటి ఆజ్ఞ. అలా ఆజ్ఞలన్నీ మొదలు స్టార్ట్ అవుతున్నాయి చూడండి. అక్కడి నుంచి రాస్తున్న ఆజ్ఞలన్నీ కూడా రాస్తున్నాడు అక్కడ. రైట్, అది చివరి వరకు వచ్చేస్తుంది. ఎక్కడి వరకు చూడండి, 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లైనా ఆశింపవద్దు, నీ పొరుగువాని భార్య అయినా, అతని దాసులైనా, అతని దాసి అయినా, అతని ఎద్దైనా, అతని గాడిదైనా, నీ పొరుగువాని ఏదైనా ఆశించకూడదని చెప్పాను. అక్కడ దాకా 20 మొత్తం టోటల్ 10 ఆజ్ఞలన్నీ అయిపోతాయి అన్నమాట అక్కడ దాకా. సరే, ఈ 10 ఆజ్ఞలు ఎవరు రాశారు అని అంటే దేవుడు రాశాడు. చూడండి, 31వ అధ్యాయము 18వ వచనం నిర్గమాకాండమే. అదిగో, ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత
ఆయన తన శాసనములు గల 2 పలకలు అన్నాడు అక్కడ. అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలు అన్నమాట రాయబడి అక్కడ. ఇదే మీరు ఎక్కడ చదివారు? కొరింథీ పత్రికలో చదివారు. ఇప్పుడు రాతి పలకల మీద దేవుడు ఏముడితో రాశాడట? ఏముడితో రాశాడట? దేవుని వేలు అంటే వేలు అంటే వేలు ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుంది, చేతిలో ఉంటుందని చెప్పండి. అంతే కదా, వేలంటే దేవుడి చేస్తుంది కదా, దేవుని చేతిలో రాశారు. అవునా? అర్థం చేసుకోవాలి. అంతే కదా, దేవుని వేలంటే దేవుడి చేతితో రాశాడని అర్థం. దేవుడి చేతితో అందులో ఒక వేలు ఉంది, ఆ వేలుతో రాశాడు. అది మ్యాటర్. దేవుడి చేతిలో ఒక వేలు ఉంటుంది, ఆ వేలుతో రాశాడు. ఇక్కడ దేవుడి చేతితో లేదా వేలుతో అని మనం చూసినప్పుడు వేలు అన్నప్పుడు అర్థం. అసలు మీనింగ్ ఏందో చూద్దాం దాన్ని. దేవుడి చేతితో లేదా దేవుని వేలుతో లేదా వేలుతో అని మనం చూసినప్పుడు ఒకసారి చూడండి 18వ అధ్యాయం నిర్గమకాండం. దానికంటే ఒకసారి 8వ అధ్యాయానికి రండి, డైరెక్ట్ వరడ్ చూద్దాం. 8వ అధ్యాయము నిర్గమకాండము తీశారా? ఓకే, 17వ వచనం చదవండి. 17వ వచనం. చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేర్లు ఏమయ్యాయట? మనుషుల మీద జంతువుల మీద ఉండేవి. పేర్లు ఆయన అంటే అందరికి ఏమొచ్చినాయి? తల మీదకి పేర్లు. అంటే పేర్లు అంటే పేర్లు అంటాం కదా మనం, మన వాడుక లాంగ్వేజ్లో పేర్లు అంటాం. మామూలుగా అయితే పేర్లు అనాలి దానిని. రైట్. ఇప్పుడు 18వ వచనం చూడండి. ఇప్పుడు ఫరో యొక్క మాయా శకునగాళ్ళు ఉన్నారు కదా, మాయగాళ్ళు, మాంత్రికులు. శకునగాళ్ళు కూడా పేలను పుట్టించాలని మోసేవలే తమ మంత్రముల చేత అలా చేశారు, కానీ అది వారి వలన కాకపోయాను. మూడు చేశారు ఇంతకుముందు, 3 చేశారు వాళ్ళు ఇంతకుముందు. ఏమేం చేశారు? పాములు చేశారు, కప్పులు చేశారు, నీళ్లను రక్తంగా మార్చారు. ఇది 4వది. ఇది 4వది. వాళ్ళ వల్ల కావట్లేదు. చూడండి ఇప్పుడు ఏమంటున్నారు? శకునగాన్లు కూడా పేలు పుట్టింపవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వల్ల కాకపోయాను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. వెంటనే నిర్ధారణలోకి వచ్చారు, వారు మంత్రగాళ్ళు కాదు, మావలే మంత్రాలు నేర్చుకొని రాలేదు, గారడి కాదు ఇది. మేమే చేయలేకపోతున్నాము అంటే మాకు మించిన విద్య ఎవరికి రాదు కనుక వాళ్ళు మాకు మించిన విద్యను నేర్చుకోవడానికి ప్రపంచంలో ఎవరు లేరు కనుక నేర్చుకోవాల్సింది మా దగ్గర. ఐగుప్తు అంటేనే మంత్రాలకు ఆ గార్డీకి నంబర్ 1 అది. అట్లాంటిది వీళ్ళు చేశారు అంటే, మేము చేయలేకపోయాము అంటే ఇది దేవుడు చేయించాడు అని చెప్పారండి. అప్పటికి కూడా ఫరో వినలేదు. అక్కడ మీరు గమనిస్తున్న మాట చూడండి, 19వ వచనంలో శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. దైవశక్తి అని చెప్పారు. ఫుట్ నోట్లో ఏమని రాయడం చూడండి, దేవుని వ్రేలు అని రాయడం చూడండి. ఏమని రాయబడిందండి? దేవుని వేలుతో ఏం రాశాడు? దేవుని వేలుతో ఏం రాశాడు? ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఆ అద్భుతాల వెనకాల ఎవరున్నారు? ఆ దేవుడున్నాడు, దేవుని శక్తి ఉంది. అది దేవుని వేలు అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ. దేవుని వేలు అంటే దేవుని శక్తి. దేవుని శక్తి అంటే బైబిల్ ప్రకారం దేవుని శక్తి. పైనుండి మీరు శక్తిని పొందుకుంటారు.
దేవుని శక్తి అనగానే, దేవుని వేరు అనగానే దేవుని యొక్క ఆత్మ అని మీనింగ్. అంటే అది కూడా చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అది గనుక ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏం నొందుతారు? శక్తి. అది అంటే పరిశుద్ధాత్మ అంటే దేవుని శక్తి. పరిశుద్ధాత్మయే దేవుని శక్తి. ఓకేనండి, ముందుకు పోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. 4-5 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక అది దేవుని శక్తిని ఆధారం చేసుకొని అని. దేవుని శక్తి అంటే పరిశుద్ధాత్మ, దేవుని శక్తి. దేవుని శక్తి పరిశుద్ధాత్మ అండి. ఇప్పుడు మీరు క్లియర్ అయిపోయింటే నా వైపు చూస్తే పాత నిబంధన గ్రంథం అనే ఈ 2 పాతి పలకలు కావచ్చు, లేదా పాత నిబంధన గ్రంథం సిరాతో రాయబడిన పేపర్స్ మీద రాయబడిన ఆ విషయాలు కావచ్చు, అల్టిమేట్గా దేవుని ఆత్మ చేతనే రాయబడ్డాయి కూడా. అంటే 39 పుస్తకాలు ఎవరు రాశారు? దాని వెనకాల కూడా దేవుని ఆత్మే ఉంది. పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన 2వ పత్రికన 1వ అధ్యాయము 20. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన, లేఖనము అనగానే పాత నిబంధన అని అర్థం చేసుకోవాలి. 39 పుస్తకాలు. ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై. అంటే పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఎవరి ద్వారా రాశారు? పరిశుద్ధాత్మ ద్వారానే రాశారు. ఇక్కడ కొండ మీద కూడా దేవుని వ్రేలు అంటే పరిశుద్ధాత్మనే. అంటే 39 పుస్తకాలు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే రాయబడ్డాయి. మరి ఏంటి వ్యత్యాసము? కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వస్తే ఇప్పుడు మనం చదివిన మూల పాఠంకి వస్తున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మా హృదయం మీద రాయబడి మనుషులందరూ తెలుసుకోవచ్చున్నాం. మా పత్రిక ద్వారా రాత పలకల మీద కానీ చీరాతో కానీ రాయబడగా మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో. ఇక్కడ వ్యత్యాసం ఏంటి అంటే, ఇక్కడ పలకల మీద చర్మపు కాగితాల మీద రాయబడి, కానీ క్రొత్త నిబంధన అలాగా హృదయాల మీద రాయబడి. ఇది తేడా. హృదయాల మీద రాయబడి, అది కూడా పరిశుద్ధాత్మ దేవుడే రాస్తున్నాడు. హృదయాల మీదే రాస్తున్నాడు. దానికి ప్రవచనం కూడా ఉంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుండి 655వ పేజీ. ఇర్మియా గ్రంథం 31:31. ఇదిగో నేను ఇశ్రాయేలుల వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి.
ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని నడిపించడమే. ఇప్పుడు పాత నిబంధనను ధర్మశాస్త్రాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాడు చూడు. ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన పాత నిబంధన వంటిది, కాదు ధర్మశాస్త్రం వంటిది. కాదు. అది ఏదో తేడా ఉంది, దానికి దీనికి వ్యత్యాసం కనబడుతుంది. నేను వారి పెనిమిటినైనను వారు నా నిబంధనను ఆ నిబంధనను భంగము చేసుకుని అదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులో నా ధర్మ విధులను వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను. వ్యత్యాసం ఉంది ఇక్కడ. ఇంతకు ముందు వ్రాయబడిన ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చినప్పుడు వారికి ఇచ్చిన 39 పుస్తకాలు వేరు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఇచ్చే ఈ పుస్తకాలు వేరు. ఈ వ్యత్యాసాన్ని తెలుసుకున్నప్పుడే మనం ఒక గ్రంథాన్ని సరిగ్గా విభజించగలం, డివైడ్ చేయగలం. వారి మనస్సు మీద వారి హృదయాల మీద రాస్తానన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక. దాన్ని ఇంకొక ప్రవచనం కూడా చూద్దాము. యెహెజ్కేలు గ్రంథం 16, యెహెజ్కేలు గ్రంథం 16 59వ వచనం చూద్దాం. 699వ పేజీ యెహెజ్కేలు గ్రంథం. ఇర్మియా పట్లోనే ఉంటుంది. 16:59 ప్రభు అయిన యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు, చేసిన నిబంధనను భగ్నము చేయవలనని ప్రమాణమును తృణీకరించదనా. అంటే ఆల్రెడీ చేయబడిన నిబంధన ఏం చేసేస్తారు వాళ్ళు? భంగం చేశారు. నీవు చేసినట్టే నేను నీకు చేయబోచున్నాను. నువ్వు భంగం చేసావు, నేను కూడా నిన్ను భంగం చేసుకుంటున్నాను. నీ యవన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొని ఒక నిత్య నిబంధన నీతో చేసి దాన్ని స్థిరపరచుదును. ఐగుప్తులో ఉన్నప్పుడు నువ్వు యవనరాలివి, అప్పుడు చేసిన నిబంధన నేను భంగం చేసేస్తా, నువ్వు నన్ను భంగం చేసావు కనుక. కానీ నేను భవిష్యత్తులో నిత్య నిబంధన ఒకటి చేసి దాన్ని స్థిరపరుతును, స్థిరముగా దాన్ని ఉండేటట్టు చేస్తాను, అది స్థిరముగా ఉంటుంది అనే మాట వ్రాయబడించండి. ఓకే, ఇదంతా కూడా ముందుగానే ఆయన చెప్పిన మాటలు ఇవి. ఇవన్నీ కూడా ప్రవచనాలు. ఇవి ప్రవచనానుసారంగానే దేవుడు ఏదైనా చేస్తాడు అన్నమాట మనకు తెలియాలి. రాసుకున్నారు కదండి. యెహెజ్కేలు గ్రంథం 36 24వ వచనం. నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశముల నుండి సమకూర్చి చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను అన్య జనాంగం నుండి తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించేదను. మీ అపవిత్రత యావత్తు పోగొట్టునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. శుద్ధ జలము చల్లుదను అంటున్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఒక ఆయన మహానుభావుడు ప్రార్థన అంతా లాస్ట్లో గిన్నెలో నీళ్ళు తీసుకొని అందరి నుంచి చదువుతున్నాడు, దాంట్లో కెమికల్ కలిపి ఉంటారులే. తిండి ఏం చెప్తాం, పేర్లు చెప్పుకుంటూ పోతే ఏ పని కాదు ఇంకా. అవునా? శుద్ధ జలము అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వాక్యము అని అర్థం, పరిశుద్ధాత్మ అని అర్థం. ఓకేనా? ఏమో నేను గెలుతున్నాడు చూడు, సమాధానం చెప్పి వస్తాయి. ఓకే, మీ విగ్రహములు మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను. ఏమిస్తాడంట? నూతన స్వభావం మీకు కలగజేసేదను. అంటే ఇప్పుడు లేదని కదా, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు అనుగ్రహించును. నా ఆత్మను మీ మీద మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. ఇదంతా కూడా భవిష్యత్తులో ఇశ్రాయేలుకి చేయబోయేదాన్ని ఆయన చెప్తున్నాడు. రైట్. ఇవి నెరవేర్పు జరిగినది ఎక్కడ అంటే మనం నెరవేర్పు చూద్దాం. ఇప్పుడు 8వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈ 3 చోట్ల చెప్పబడిన దానికి నెరవేర్పు
క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8:8. అయితే వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలం వచ్చుచున్నదని చెప్పాడు కదా అక్కడ ఇర్మీయా గ్రంథంలో. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. అదిగో ఈ మాట కూడా అక్కడ వాడిండేదే మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేశాడు. నీ పితరులు వెలుపలికి రప్పించుటకై వారు చేయి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అంటే తేడా ఉంది నిబంధన ఇక్కడ. ఏమనగా వారు నా నిబంధనలు నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి ధర్మ హృదయముల మీద వాటిని వ్రాసేదను. నేను వారికి దేవుడై ఉందను, వారు నాకు ప్రజలై ఉందరు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకున్నాడని తన పట్టణములకైనా తన సహోదరులకైనా ఉపదేశం చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములు ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నానని ప్రభువు సెలవిచ్చి ఉంటున్నాడు. ఆయన క్రొత్త నిబంధనను చెప్పుట చేత ఎక్కడ ఇర్మీయా గ్రంథంలో మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. ఎందుకు అంటే ఇంకో దాన్ని స్థిరపరచాలి కనుక. ఇప్పుడు చెప్పండి, ఇది 39 పుస్తకాలు కూడా పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. ఏ మాత్రం మనము డౌట్ పడడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. 12 కూడా చదువుతాం. 7:12. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. చూసారా ఏమైందట? ధర్మశాస్త్రం కూడా పరిశుద్ధమైనది. ఎందుకు? దేవుడు ఇచ్చిందే కదా, దేవుని ఆత్మ ద్వారా ఇచ్చిందే కదా. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, దేవుడిచ్చిన ఆజ్ఞలు కూడా అవి పరిశుద్ధమైనవే, నీతి గలదియు అంతే. చూసారా, ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది, ఆజ్ఞలు కూడా పరిశుద్ధమైనవే, అందులో ఉన్న నీతి కూడా ఉత్తమమైనవే. మరి మంచిది ఇచ్చాడు కదా దేవుడు, అది నాకు ఎట్లా మరణాన్ని తీసుకొచ్చింది? అది ఎందుకు నన్ను చంపుతా ఉంది? ప్రశ్న. అలా అనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు. అంటే అది ఏం చేస్తుంది అంటే ధర్మశాస్త్రము అది ఏమై ఉంది? పరిశుద్ధమైంది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైంది, నీతి గలది, ఉత్తమమైంది కూడా. అలా అది నన్ను పాపిగా చేస్తుందా అంటే కాదు, నీలో పాపం ఉందని చెప్తుంది అంతే. నిన్ను పాపిగా చేయట్లేదు, నీలో పాపం ఉందని నువ్వు ఈ పని చేస్తే పాపివన్నీ చూపిస్తుంది అంతే అంటున్నాడు అక్కడ. దాని పని ఏంటంటే నువ్వు పాపివని చెప్పటం, నీకు రోగం ఉందని చెప్తుంది. ఏమండి, మనము ఇక్కడ వెన్నెముకలు కానీ లేదా లోపల పక్క ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ ఎంఆర్ఐ స్కానింగ్ దగ్గరికి పంపిస్తారు. ఎక్కడికి పంపిస్తారు? సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అంటారు చూడండి. మనం దాంట్లోకి తీసుకెళ్తారు లోపలికి, బెల్ట్లు అన్నీ కట్టేస్తారు గట్టిగా. ఇనుప ముక్కు మన దగ్గర ఉండకూడదు. ఒక అర్ధగంట సేపు లోపల దొబ్బేసి తల మొదలుకొని ఎక్కడ వరకైతే ప్రాబ్లం ఉందో టోటల్గా ఏం చేస్తారు? సిటీ స్కాన్ తీస్తారు. ఆ స్కాన్ బయటకు వచ్చిన తర్వాత అందులో రిపోర్ట్ వస్తుంది. ఆ స్కాన్ ఏం చేస్తుంది? ఆ సిటీ స్కాన్ మిషన్ ఏం చెప్తుంది? నీకు పలానా కడుపులో గడ్డు ఉంది, లేదా కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, లేదా గుండె వీక్గా ఉంది అని చెప్పడమే దాని పని. కానీ రోగాన్ని బాగు చేయడం దాని పని కాదు. నీకు రోగం ఉందని చెప్పడమే ఎంఆర్ఐ మిషన్ పని. కానీ అది ఏం చెప్తుందంటే రోగం ఉందని చెప్పి పలానా చోట ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ యొక్క లిస్టు, అది ఇచ్చే లిస్టు నువ్వు వెళ్ళి పలానా వైద్యం దగ్గరికి వెళ్తే బాగు చేస్తుంది చెప్తుంది. నువ్వు పలానా వైద్యం దగ్గరికి వెంటనే వెళ్ళు,
ఆ వైద్యం దగ్గరికి వెళ్తే నీకు బాగవుతుంది, నువ్వు బాగుపడతావు, జీవిస్తావు అని చెప్తుంది, నాకు చచ్చిపోతావు అని చెప్తుంది, అంతే. ఇప్పుడు నువ్వు ఆ రిపోర్ట్ తీసుకొని పరిగెత్తుకుంటూ పోయి హార్ట్ డాక్టర్ దగ్గరకు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, కిడ్నీ స్పెషలిస్ట్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, బ్రెయిన్ స్పెషలిస్ట్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇయర్ స్పెషలిస్ట్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఐ స్పెషలిస్ట్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు పాత నిబంధన అంతా కూడా 39 పుస్తకాలు ఏం చెప్తుందంటే నువ్వు యేసుక్రీస్తు అనే వైద్యం దగ్గరికి పరిగెత్తది. మీ ఇంటి అర్థమైంది మీకు? ఇది ఎంఆర్ఐ కేవలం 39 పుస్తకాలు ధర్మశాస్త్రము ఎంఆర్ఐ స్కాన్ తీసి నీ పాపాలు చిట్టా చాలా పెద్దది, దాన్ని తీసివేయాలంటే నువ్వు వెంటనే 39 పుస్తకాలు అన్నీ చెప్పేది ఏంటంటే యేసు వస్తాడు, క్రీస్తు వస్తాడు, క్రీస్తు వస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన నమ్మండి, ఆయన విశ్వసించండి, ఆయన రక్తం చిందిస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన విశ్వసిస్తే మీరు నీతిమంతులుగా మార్చబడతారు. మీ హృదయంలో ఉండే పాపమంతా తీసివేసి మీ హృదయంలోని దేవుని ఆత్మ వస్తుంది, మీ హృదయం పరిశుద్ధంగా ఉంటుంది, మీకు ఏ రోగం ఉండదు, మీరు ఆత్మీయంగా చచ్చిపోయి నరకానికి వెళ్ళదు, పరలోకానికి వెళ్తారని చెప్పడమే దీని వారి. అందుకే 39 పుస్తకాలు ఎవరి కోసం ఎదురు చూసాయి? అమ్మా వైద్యుల కోసం ఎదురు చూసాయి. చూడండి ఇప్పుడండి అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. వెరీ సింపుల్ అండి ఇది. ఎంఆర్ఐ స్కాన్ దగ్గర నిలబడిపోయిన బోధకులు ఎంతోమంది ఉన్నారు కదా. క్రీస్తు దగ్గరికి రాకుండా ఎంఆర్ఐ స్కాన్లోనే వైద్యం దొరుకుతుంది అనుకుని అక్కడే ఉన్నారు. 3వ అధ్యాయం తీశారు అందరూ. 22 రైట్ 19 నుంచి చదువుదాం, బాగుంటుంది. సరే 18 నుంచి కూడా చదువుదాం. 18 నుంచి. అయితే తీశారు కదా అపోస్తల కార్యములు 3 అక్కడ రప్రబంటారు ఇంకా ఆ పిల్లోడు 3:19 ఓకేనా. ప్రభు 18 అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పాడునని ఇప్పుడు చెప్పండి 39 పుస్తకాలలో అనొచ్చా? సార్ 39 పుస్తకాలలో అని అర్థం, పాత నిబంధన గ్రంథములో అని అర్థం. సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రవచించనని విషయమును ఇలాగ నెరవేర్చను. 39 పుస్తకాలు ఏం చెప్పాయి మీతో ఇశ్రాయేలులారా? యేసయ్య వస్తాడు, ఆయన మన కోసం సిలువ వేయబడి మన పాపాలు తీసేస్తాడని చెప్పాడు కదా, ఆ యేసయ్యనే కదా మీరు చంపేశారు అని చెప్తాడు పేతురు గారు అక్కడ. వెరీ సింపుల్. ఎంఆర్ఐ ఏం చెప్పింది? వైద్యుని దగ్గరికి వెళ్ళమని చెప్పింది, ఆ వైద్యుడే మన యేసుక్రీస్తు వారు అని చెప్తున్నాడు. రైట్ 20 19 ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును, అదిగో ఇశ్రాయేలు కొరకు అని అర్థం అక్కడ పర్టికులర్గా, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. యేసుక్రీస్తును మీకోసం 2వసారి పంపుతాడు, మీకోసం. ఇప్పుడు పంపునట్లు అంటే 2వసారి అర్థం. ఆల్రెడీ వచ్చిన దానికోసం కాదు, ఇది వచ్చాడు ఆల్రెడీ సమస్త ప్రవక్తలు చెప్పినట్లుగా. ఇప్పుడు మరలా ఆయన పైన ఉన్నాడు, మరలా వస్తాడు, అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి, నమ్మండి ఇప్పుడే అంటున్నాడు. 21 అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆ దేవుడు ఆది నుండి అంటే ఆది కాండం మొదలుకొని తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసే ఉండుట అంటే యేసుక్రీస్తు 2వ రాకడ త్వరలో రాబోతుంది గనక అప్పుడు మీరు పాపాలు క్షమింపబడతాయి గనక, అందుకే అప్పుడు కుదురుబాటు కాలాలు వస్తాయి గనక ముందుగానే చెప్పాడు దేవుడు ప్రవక్తల నోట, మీరు తొందరగా తిరగాలి, ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. 22 మోషే ఇట్లా నేను ఎవరి కోసం? యేసుక్రీస్తు కోసం. ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులోని మీ కొరకు పుట్టించును, ఇశ్రాయేలు కొరకు. ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయములు మీరు ఆయన మాట వినవలెను. విందురు అని రాయబడింది కింద. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగున నేను. మరియు సమయలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఈ దినమును గూర్చి అంటే ఈ దినం కాదు, మొదటి శతాబ్దంలో యేసయ్య కోసం వచ్చే దినం.
ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక నివాసములన్నీ ఆశీర్వదింపబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతివాని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించటకు ఆయన మొదట యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో మీ వద్దకే వచ్చాడు అని చెప్తాడు. ఇప్పుడు చెప్పండి, 39 పుస్తకాలు క్లైమ్ ఏం చేస్తున్నాయి? ఇది అసలైన సర్దాంతి. ఇది కేవలం యేసు దగ్గరికి వెళ్ళమంటే నువ్వు మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్తే ఎట్లా? నీ దగ్గరికి వెళ్తే ఎట్లా? ఎంఆర్ఐ స్కాన్ ఏ ఇచ్చింది, రిపోర్ట్ ఇచ్చింది, అది తీసుకొని పరిగెత్తుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? చౌదరి దగ్గరికి వెళ్ళాలా? అవునా లేదా? కింద రక్త పరిశీలిస్తాడు, చూశారు కదా మీరు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఏమిస్తాడు? ఆ రక్త పరిశీలిస్తే అది తీసుకొని పరిగెత్తి వరకు ఆ పైకి పోతాం. ఆయన ఫస్ట్ రక్త పరీక్ష చేసుకోవడం కిందికి పంపిస్తే కింద రక్త పరీక్ష రిపోర్ట్ రాగానే పైకి పోతాం. అప్పుడు ఆయన మెడిసిన్ ఇస్తాడు. ఆ మెడిసిన్ అనుసారంగా మనం ఏమవుతామంటే రోగాన్ని పోగొట్టు. కింద పాద నిబంధన మనకి రిపోర్ట్ ఇచ్చింది, పైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే మెడిసిన్ ఇస్తాడు, నీ రోగానికి మెడిసిన్ ఇస్తాడు. దట్స్ ఆల్. ఇది కేవలం అక్కడికి వెళ్ళమని చెప్పేదంతే. పోలీసోడు నిన్ను తీసుకుపోయి నువ్వు చేసిన తప్పుకి జైలు వేస్తాడంతే. కోర్టు నిన్ను శిక్షించాలా, నిన్ను నిర్దోషాన్ని విడుదల చేయాలా, అది న్యాయాధిపతి అనే యేసుక్రీస్తు వారు చూసుకుంటాడు అంతే. పోలీసోడు చేసేదంటే వాడు మంచి చెడు లేడు, నువ్వు తీసుకుని లోపలేస్తాడు అంతే. కోర్టు చూసుకుంటా, చట్టం చూసుకుంటుంది అంటాడు అంతే. న్యాయాధిపతి యేసుక్రీస్తు వారే ఆ పని చేస్తాడు. నేను శిక్షించాలా, నేను లేపేయాలా, నేను నిర్దోషిగా తీసుకురావాలా. రైట్. అసలు బైబిల్లో శుద్ధ జలము అన్న మాట దేనికోసం మాట్లాడాడు అంటే పరిశుద్ధాత్మ కోసం మాట్లాడాడు, వాక్యం కోసం మాట్లాడాడు. అది అక్కడ శుద్ధ జలము అనే మాట ఉంది కదా, మీ మీద శుద్ధ జలం చల్లుతాను అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను అని అర్థం. జల్లుట అంటే అర్థం ఏంటి? దాని యొక్క మరొక భాష, మరొక నానార్థాల్లో కుమ్మరించుట. జల్లుట అంటే కుమ్మరించుట, దట్స్ మీన్ అంతే, వేరేం లేదు. బువ్వ అన్నము, వేరేం లేదు. అది అది శుద్ధ జలములు మీ మీద జల్లుదును అంటే అర్థం ఏంటంటే ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అని అర్థం. అది మీనింగ్. తైలాభిషేకం అంటే కూడా పరిశుద్ధాత్మనే.